నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ స్పీడు జోరు మామూలుగా లేదు. కంటిన్యూస్గా పాన్ ఇండియన్ సినిమా లైన్లో పెట్టి స్పీడుగా దూసుకుపోతున్నాడు. నిన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. త్రివిక్రమ్ కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ చేయబోతున్నాడు అని ఒక అనౌన్స్మెంటు, అలాగే ఒక పోస్టర్ వచ్చింది. సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే చర్చ, ఈ సినిమా గురించే రచ్చ అంతా. బహుశా దేవర సినిమా ఇచ్చిన ధైర్యంతో కంటిన్యూస్గా పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఎన్టీఆర్. తర్వాత మధ్యలో వార్2 సినిమా వచ్చింది. వార్2 సినిమా ఎఫెక్ట్ అయితే ఆయన కెరియర్ పైన కానీ, ఆయన చేస్తున్న సినిమాల పైన కానీ, ఆయన మాస్ క్రేజ్ పైన కానీ పడినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. అదొక డబ్బింగ్ సినిమాగా ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ చేశాడు అన్నట్టుగానే కన్సిడర్ చేస్తున్నారు తప్ప ఇది పక్కా ఎన్టీఆర్ నటించిన సినిమాని ఎవరు కన్సిడర్ చేయలేదు. అందుకనే వార్2 సినిమాని ఆయన లైనప్స్లో నుంచి, ఆయన చేసిన సినిమాల లిస్టులోంచి ఆల్రెడీ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ తీసి అవతల పడేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న డ్రాగన్ సినిమాతో డెవిల్గా కనిపించబోతున్న ఎన్టీఆర్ ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ సినిమాతో దేవుడిగా కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా కానీ ఒక్క విషయం అంటే, ఎవరు నచ్చినా నచ్చకపోయినా, ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే, ఒక పౌరాణిక పాత్రలు చేయాలంటే అది నందమూరి ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు. వాళ్ళు సూట్ అయినంతగా, వాళ్ళు డైలాగులు చెప్పినంతగా ఇంకా ఎవరు చెప్పినా కూడా అది వర్కౌట్ కాదు. ఇది మాత్రం పక్కా నిజం. ఇప్పుడు వస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాతో కూడా అది మరోసారి ప్రూవ్ అవుతుంది. అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా అనేది ఎన్టీఆర్కి అంత ఈజీగా చేజిక్కలేదు. అంటే ముందుగా త్రివిక్రమ్ అలవైకుంఠపురం సినిమా తర్వాత అల్లు అర్జున్కి అయితే ఈ స్టోరీ అయితే చెప్పాడు. అది తన కళల ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు త్రివిక్రమ్. అయితే అల్లు అర్జున్ అప్పుడు స్టోరీ విన్నాడు, ఆ స్టోరీ తనకి బాగా నచ్చింది, ఆ స్టోరీకి ఓకే చేశాడు. ఇక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా త్రివిక్రమ్ అల్లు అర్జున్తో తీయబోతున్నాడు అనే ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా చేశాడు, అది ఫ్లాప్ అయింది. తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా చేయడం, పుష్ప సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం, తర్వాత ఆ సినిమాకి మళ్ళీ యునానిమస్ టాక్ రావడం, బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ తర్వాత పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ మరింత పెరిగిపోవడం, ఇవన్నీ చూసి త్రివిక్రమ్ యొక్క గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో ఈ ప్రాజెక్ట్ని అయితే కాస్త అవాయిడ్ చేశాడు అల్లు అర్జున్. అయితే ఇక చేసేది ఏమీ లేక తనని ఎన్నిసార్లు సంప్రదించినా కూడా చేద్దామని కానీ చెయ్యనని కానీ చెప్పకుండా అలా హోల్డ్లో ఉంచడంతో త్రివిక్రమ్ చేసేది ఏమీ లేక ఆ ప్రాజెక్ట్ని సరాసరి ఆ స్టోరీని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ స్టోరీ విన్నాడు, తనకి బాగా నచ్చింది. ఆ తర్వాత కార్తికేయ సంభవం అంటే కార్తికేయ స్వామికి సంబంధించినటువంటి ఆ మొత్తం చరిత్రను తెలుసుకోవడానికని చెప్పేసి చేతిలో ఈ గాడ్ ఆఫ్ వార్ అనే పుస్తకం పట్టుకొని కూడా తిరిగాడు ఎన్టీఆర్. అది బాగా వైరల్ అయింది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్టీఆర్ గారు చేతిలో పుస్తకం పట్టుకొని వస్తున్నప్పుడు అది ఎవరో కెమెరామెన్ బాగా క్లిక్ చేశాడు. అదైతే విపరీతంగా వైరల్ అయింది. అంటే ఇక గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నాడు అని ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. దాంతో అల్లు అర్జున్ పిఆర్ టీం వచ్చేసి కొంచెం అలర్ట్ అయ్యారనమాట. అంటే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది అంటే ఎన్టీఆర్ ఆ పుస్తకం పట్టుకొని వెళ్ళడం వల్ల సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో అల్లు అర్జున్ మళ్ళీ రంగంలోకి దిగి తనతో ఈ సినిమా చేయాలని చెప్పేసి పిఆర్ టీమ్స్తో త్రివిక్రమ్ శ్రీనివాస్తో బాగా సంప్రదింపులు జరిపాడు. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ససేమీర్ అన్నట్టున్నాడు. అందుకే ఫైనల్గా గాడ్ ఆఫ్ వార్ సినిమాని జూనియర్ ఎన్టీఆర్తో తీయబోతున్నానని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ విధంగా ఒక గొప్ప ప్రాజెక్ట్ని, ఒక మంచి స్టోరీని, ఒక దేవుడి కథని అల్లు అర్జున్ అయితే తన చేజేతులారా దూరం చేసుకున్నాడని చెప్పాలి. దేనికైనా అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి. సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్తో గాడ్ ఆఫ్ వార్ సినిమా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయబోతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాసు అలాగే మన చింటూబాయ్, అదే ఆయన పేరేంటి, నాగవంశీ గారు, అలాగే ఒక తమన్, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో గాడ్ ఆఫ్ వార్ సినిమా రాబోతుందని అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. అండ్ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఇంతకాలం వెయిట్ చేశారు. నాగవంశీ కూడా ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పాడు. అలాగే త్రివిక్రమ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎక్కడ నోరు మెదపలేదు. కానీ తమన్ కూడా దీని గురించి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ అటు అల్లు అర్జున్ తన చేజేతులారా సినిమాని దూరం చేసుకొని తను నష్టపోతే, ఇక్కడ ఇంకొకరికి అన్యాయం జరిగింది. అదే తమన్కి అన్యాయం జరిగింది. నాగవంశీ, తమన్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఈ కాంబో ఫిక్స్ అవుతుందని అటు ఆయన కానీ ఇటు మొత్తం ఫ్యాన్స్ కానీ బాగా ఎదురు చూశారు. అయితే తమన్కి హ్యాండ్ ఇచ్చి అనిరుద్ధ్ని అయితే తీసుకున్నారు. ఇది కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ దేవరా సినిమాలో అనిరుద్ధ్ కూడా మంచి మ్యూజిక్ అందించాడు. అయితే ఇదేమంటారు, ఒక పౌరాణిక పాత్రకి సంబంధించినటువంటి స్టోరీకి అనిరుద్ధ్ ఏ విధంగా
మ్యూజిక్ అందించగలడు అన్నది ఒక ప్రశ్నార్థకం. సరే, ఏది ఏమైనా కూడా కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. మొత్తానికి టైటిల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్తోనే సోషల్ మీడియా మొత్తాన్ని తగలబెట్టేశారని చెప్పాలి. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్, అనిరుద్ అలాగే నాగవంశీ వీళ్ళ కాంబినేషన్ మాత్రం డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల లిస్టులోనే ఇదొక కొత్త అధ్యాయం అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ సినిమాకి ఆ రేంజ్ క్రేజ్ వచ్చిందనమాట. అయితే ఈ టైటిల్ పోస్టర్లో పైన దేవనాగరి లిపిలో ఒక పద్యం అయితే రాశారు. అక్కడ ఏముందంటే చాలా డీటెయిల్స్ ఇచ్చారనమాట. మొత్తం పోస్టర్లోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇచ్చేశారు. పైన ఈ దేవనాగరి లిపిలో ఉన్నటువంటి ఆ పద్యం యొక్క అర్థం ఏంటంటే, నాకు వ్యాకరణం తెలీదు, పదాల అర్థము తెలీదు, పద్యాలు రచించడము తెలీదు, గద్యం రాయడము రాదు, అయినా సరే 6 ముఖాలు కలిగిన కుమారస్వామి నా హృదయంలో ప్రకాశించడం వల్ల నా నోటి నుంచి ఆశ్చర్యకరంగా మంచి మాటలు వస్తున్నాయి, అలాగే స్తోత్రాలు కూడా అవలీలగా వచ్చేస్తున్నాయని దాని అర్థం. తర్వాత ఆ టైటిల్ పోస్టర్ ఆ త్రిశూలం దాని కింద ఏమి ఇచ్చారంటే, ద సన్ ఆఫ్ శివ, ద ప్రైడ్ ఆఫ్ పార్వతి, ద ఎటర్నల్ ఆఫ్ కమాండర్ అని ఇచ్చారు. అంటే మొత్తం కూడా కుమారస్వామి యొక్క సంభవం, ఆయన జననం ఎలా జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఆ స్టోరీ ఎక్కడితో ఎండ్ అయింది, ఎక్కడ మొదలైంది, కంప్లీట్గా దీని గురించి అయితే ఒక టైటిల్ పోస్టర్లోనే చెప్పేశాడు. స్టోరీ కూడా దానికి సంబంధించి ఉంటుంది అని మనకు పోస్టర్ ద్వారా తెలిసింది. మొత్తానికైతే ఎన్టీఆర్ మాత్రం గాడ్ ఆఫ్ వార్ సినిమాతో ఒక చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. మొత్తానికి గాడ్ ఆఫ్ వార్ సినిమా అనేది ఎన్టీఆర్ చేతికైతే వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్తో జూనియర్ ఎన్టీఆర్ కానీ త్రివిక్రమ్ కానీ మన చరిత్రని ప్రపంచానికి తెలియజెప్పబోతున్నందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం. అయితే ఇందులో కుమారస్వామి యొక్క సంభవం, ఆయన జీవిత చరిత్ర, ఆ కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనకు పోస్టర్లోనే చూపించారు. మొత్తానికైతే గాడ్ ఆఫ్ వార్ సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్నా కూడా ఇది పాన్ వరల్డ్ రేంజ్ స్టోరీతో రాబోతుందని మాత్రం ఇట్టే అర్థమవుతుంది. మన పౌరాణిక పాత్రలు కానీ, మన పౌరాణిక చరిత్రను గురించి కానీ ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి దర్శకులు కానీ, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో కూడా ముందుకు రావడం అనేది నిజంగా అభినందనీయమని చెప్పాలి. అయితే గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎన్టీఆర్ చేజిక్కించుకోవడం, అలాగే ఈ పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నాడు, ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.